ఆ వాతావరణాన్ని కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎన్నికల కమిషన్ ఇంకా ముందుకు పోతుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎన్ని కుట్రతాలు చేసినా సరే అధికార పార్టీ అధికారంలోకి రావడం కళ. కాబట్టి ఏదో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి అధికారులకి మీరు ఏదైనా మాయ మాటలు చెప్పి వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే అధికారులు మీరు ఏదైనా వాళ్ళ బొట్లో పడిపోతే మంతే మునిగిపోయినట్టే. మిమ్మల్ని పైన లేపే శక్తి ఎక్కడ ఎవరికి లేదు. మీరు మునిగిపోయినారంటే మీకు చెయ్యి ఇచ్చే శక్తి ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఈ 50 రోజులన్నా సరే ఇందో లేదు అధికార పార్టీని నమ్ముకోను. ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాదాపు 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తూ పోరాడుతున్న వాళ్ళు వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. సరే 4 సంవత్సరాల 5 సంవత్సరాలు సుమారుగా వెయిటింగ్ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఇక ఇది ఒక మంచి అవకాశం, మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ప్రభుత్వాన్ని దింపేయడాకని భావించే వాళ్ళు ఉన్నారు. సరే మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని మనమే తప్పట్ట అవసరం. కానీ ఈ వచ్చిన అవకాశంలో ఈ ప్రాసెస్ మొత్తంలో చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని వదిలేసి ఏదో మనం వాళ్ళని హెచ్చరిస్తున్నామని మీరు, లేకపోతే బెదిరి ఊరుకునేది లేదని వాళ్ళు ఇట్లా అనడం వల్ల పెద్దగా వాళ్ళ మీద ఏదో ప్రభావం చూపుతుందా అనేది ఒక ప్రశ్న అయితే, అసలు కళ్ళ ముందు నిబంధనల ఉల్లంఘన, కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటే కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? చేయట్లేదని నేను అన్నాను, కానీ ఏమీ చేయలేకపోతుంది ఎందుకు? ఎవరో ఒక ఆయన అంటున్నారు అది మ్యాన్ పవర్ లేకపోవడం కాదు, విల్ పవర్ లేకపోవడం అని మెసేజ్ ఏదో సంథింగ్ నడుస్తుంది. అంటే వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా చేయరు అని ఉండదు, కానీ ఎక్కడో తేడా కొడుతోంది. బహుశా నా అవగాహన, నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే వాళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీదే డిపెండ్ అవ్వాలి. వాళ్ళకేం సొంత అధికారులు ఉండరు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి